ఒకే రోజు 3 ట్రైన్‌లు ఎక్కాను. కాదు ఎక్కాల్సొచ్చింది. ఫస్ట్ బెంగుళూరులో మెట్రో, ఆ తర్వాత బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి వందే భారత్ అండ్ లాస్ట్‌లో హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్. టోటల్‌గా 3 ట్రైన్స్ జర్నీ చేశా. అండ్ ఈ వీడియోలో మీకు వందే భారత్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటది? ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వందే భారత్‌లో ఎళ్ళడం వర్తా కాదా? క్లియర్‌గా చూపిస్తాను. సో, మీకు గాని టైం ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న అర్జెంటుగా హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి రావాల్సొచ్చింది ఒక చిన్న పని మీద. మీరు గానీ నా ఛానల్‌ని ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటది నా వర్క్ ఏంటో. నేనొచ్చిన పనైతే కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఫస్టెళ్లి మార్నింగ్ ఒక హోటల్ తీసుకున్నా ఫ్రెష్ అప్ అవ్వడానికి. దాన్ని చెక్‌ఔట్ చేసి ఇంక అక్కడి నుంచి ఫాస్ట్‌గా రైల్వే స్టేషన్‌కెళ్ళాలి. 2 అవర్స్‌లో మనకి వందే భారత్ ట్రైన్ ఉంది. దాన్ని క్యాచ్ చేయాలి. సో, నేను తీసుకున్న హోటల్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో టీచర్స్ కాలనీ దగ్గర. దీని ప్రైస్ నాకు 1200 చెప్పి రిక్వెస్ట్ చేస్తే 800కి ఇచ్చినారు. నాకు వచ్చిన ఆటో అతన్ని రిక్వెస్ట్ చేశా, నన్ను మెట్రో స్టేషన్లో దించు, నాకు ట్రైన్ ఉంది అంటే అది వెయిట్ చేస్తున్నాడు పాప మన కోసం. ఇక్కడ నుంచి 50 రూపీస్తోనే మెట్రో స్టేషన్ తీసుకెళ్తా అన్నాడు అతను. సో ఇదే సెంట్రల్ సిల్క్ బోర్డ్ మెట్రో స్టేషన్. నేను బెంగళూరుకి వచ్చిన కొత్తల్లో ఈ మెట్రో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మనం బెంగళూరు వదిలి వెళ్ళిపోయేసరికి అంతా రెడీ అయింది. అట్లా ఉంటది. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా 1. మన ట్రైన్ వచ్చేసి వందే భారత్ 2:45కి ఇంకా 1.5 అవర్ పైనే ఉంది. సో మెట్రో కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ట్రైన్ టికెట్ చూసారు ఎలా ఉందో, చిన్నదిగా ఒక కాయిన్ లానే ఉంటుంది. మనది వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అన్నమాట. మొత్తం ఈ మెట్రో స్టేషన్ అంతా ఖాళీగానే ఉంది. అసలు సిల్క్ బోర్డు మెట్రో స్టేషన్ ఏంది ఇంత ఖాళీగా ఉండడం, నిజంగా ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. నేను వెళ్లాల్సింది యశ్వంతపూర్ రైల్వే స్టేషను. అక్కడికి వెళ్ళాలంటే మొత్తంగా 2 ట్రైన్స్ మారాలి. ఒకటి యెల్లో లైన్ నుంచి తర్వాత గ్రీన్ లైన్‌కి. సో, యశ్వంతపూర్ స్టేషన్‌కి అయితే వచ్చేసిన ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అండ్ మనకి గుడ్ థింగ్ ఏంటంటే మెట్రో స్టేషన్ ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. జస్ట్ కనిపిస్తుంటుంది అనమాట. అదండి ఇది మెట్రో స్టేషను అండ్ దాని ఆపోజిట్లోనే రైల్వే స్టేషను. ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఫస్ట్ టైం అనమాట యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ రావడం. సో, ఇంకా హ్యాపీగా నడుచుకుంటా లోపలికి అయితే వెళ్ళిపోయినా. ఇంకా చాలా టైం ఉంది మనకి వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. సో ఇదే ఇప్పుడు మన ట్రైన్ హైదరాబాద్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఆగుంది. సో మన కంపార్ట్మెంట్ చెక్ చేసుకోవాలి వెళ్ళి. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయలేదు. సో, ఇంకా స్టేషన్‌లో ఆ షాప్ దగ్గర ఒక ఎగ్ పఫ్ తీసుకున్నా. అండ్ ఇప్పుడు ఈ వందే భారత్‌కి ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. అంటే దీనికి కొంచెం టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఈ టైంలోనే ఓపెన్ చేయాలి, ఈ టైంలో స్టార్ట్ అవ్వాలి అట్లాగా. సో, అందరం బయట వెయిట్ చేస్తున్నాం. ఒక 15 మినిట్స్ ముందు డోర్స్ ఓపెన్ చేస్తారు. జస్ట్ ఇప్పుడే లోపలికైతే వచ్చాం. నేను బుక్ చేసుకుంది సీసీ అంటే చైర్ కారు. ఈ వందే భారత్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సీసీ, ఇంకోటి ఈసీ. ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. అది కొంచెం ప్రైస్ ఎక్కువ. సీసీ అనేది కొంచెం తక్కువ అనమాట దాంతో కంపేర్ చేసుకుంటే. దీని ప్రైస్ నాకు అరౌండ్ 1700 పడింది. విత్ ఫుడ్ ఇంక్లూడెడ్ అనమాట. సీట్స్ అయితే కొంచెం మెత్తగానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అండ్ కింద కాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒక హోల్డర్ అయితే ఉంది. అండ్ ముందు సీట్‌కి బ్యాక్ సైడ్ ఇలా ఒక చిన్న టేబుల్ లాగా ఉంటది. మనం ఏదైనా ల్యాప్‌టాప్ పెట్టుకో లేదంటే ఫుడ్ తినడానికి వాటిలకి. అంతేగాని దాని మీద పడుకోకూడదు. అది మనకి చెప్తానే ఉంటారన్నమాట కంటిన్యూస్‌గా. దాని మీద పడుకోవద్దు, అది ఇరిగిపోద్దని. సో, ఎప్పుడైతే మనం అవసరమైతే దాన్ని అప్పుడే యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసినారా అటుపక్క 3 సీట్స్, ఇటుపక్క 2 సీట్స్ ఉంటాయి. మొత్తం 5 ఉంటాయన్నమాట ఒక రోకి సీసీలో. అదే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో అయితే ఓన్లీ 2 ఉంటాయి. అందుకే ఈసీ టికెట్ కాస్ట్ కొంచెం ప్రైస్ ఎక్కువ. అరౌండ్ 2500 దాకా ఉంటది. అండ్ సీట్ కింద లెగ్స్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కూడా ఉంది. అలాగే ఒక మ్యాగజైన్ కూడా ఇచ్చినారు చదువుకోవడానికి. అండ్ ఓవరాల్‌గా ఈ వందే భారత్ జర్నీ సిమిలర్‌గా ఫ్లైట్ జర్నీ లానే ఉంటది. సో, మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్‌గా ఆన్ టైం 2:45కే స్టార్ట్ చేసినారు. ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే మాకు ఒక వాటర్ బాటిల్ అయితే తెచ్చి ఇచ్చినారు ఫ్రీగా. విండో అయితే చాలా వైడ్‌గా ఇచ్చినారు. నాకైతే విండో సీట్ రాలేదు గానీ వ్యూస్ బానే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మెయిన్‌ది చూపిస్తాను, వెళ్దాం పదండి బాత్రూంలోకి. యెస్, వందే భారత్‌లో బాత్రూమ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూడండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అంటే చాలా క్లీన్‌గా, నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు.
మెయిన్గా మీకు ఎక్కడ ఒక చిన్న గుట్కా మరక కూడా కనిపించదు. సో ట్రైన్ అంటే అవి కామన్ కదా, బట్ ఈ వందే భారత్లో మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి ఈ ప్లేస్ నుంచి వ్యూ చూడండి, ఖచ్చితంగా ఫ్లైట్ అనే అనుకుంటారు. నిజంగా ఒక ట్రైన్ జర్నీ చేస్తున్నట్లయితే లేదు, నాకు ఫ్లైట్లో పోతున్నట్టే ఉంది. థ్యాంక్స్ టు ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇలాంటి ఒక ట్రైన్ ఇచ్చినందుకు. నౌ ఇట్స్ టైమ్ టు స్నాక్స్. ఈవినింగ్ 4:30కి ఈ స్నాక్స్ అయితే మనకు తెచ్చిస్తారు. అంటే మనం టికెట్ బుక్ చేసే ముందే దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట ఫుడ్. లేదు అనుకుంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఇంక్లూడ్ చేసుకున్నా, ట్రై చేద్దాం ఎలా ఉంటుందని. సో చాలా రకాల స్నాక్స్ అయితే ఉన్నాయి, బట్ వీటన్నిటిలోకి నాకు ఆ సమోసా ఒకటే నచ్చింది. ఇంకా జ్యూస్ మిగతావి ఏమంత టేస్టీగా లేవు. అలాగే టీ కానీ కాఫీ కానీ మనకి ఏది నచ్చితే దాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ట్రైన్ డైరెక్ట్గా బెంగళూరు నుంచి అనంతపూర్, ఇదే ఫస్ట్ స్టాప్ అనమాట. లైట్గా వర్షం పడుతూ ఉంది. సో ఈ వందే భారత్లో ఒక మైనస్ ఏంటంటే నాకు అనిపించింది, ఇలాగ ట్రైన్ ఏదైనా స్టేషన్లో ఆగినప్పుడు కిందకి దిగలేం, ఎందుకంటే డోర్లు ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. సో డోర్స్ అయితే ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. బెటర్ కిందకి దిక్కపోతేనే మేలు. అండ్ ప్రతి డోర్ దగ్గర సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ మన సీట్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ బటన్ నొక్కితే ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా డిన్నర్ టైం అరౌండ్ 7:40 ఆ టైంలో అయితే తెచ్చిచ్చారు. ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో చూపిస్తాను. సో నేను ఆర్డర్ చేసుకుంది వెజ్, రైసు, చపాతీ, దానికి పన్నీర్ కర్రీ, అలాగే పప్పు, ఇంకా కర్డు, ఒక చిన్న ఫ్రై, ఇంకా పికిల్ అనమాట ప్యాకెట్లో. టేస్ట్ విషయానికి వస్తే అన్నీ బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకు పప్పు అయితే చాలా బాగా నచ్చింది. డిన్నర్ కంప్లీట్ అయ్యేసరికి మన ట్రైన్ కర్నూలు స్టేషన్కి అయితే వచ్చింది. జస్ట్ ఊరికి అలా దిగాను ప్లాట్ఫామ్ మీద, కాళ్ళు నొప్పులు ఉన్నాయి మన కూర్చొని. సో మళ్ళీ వెంటనే ఎక్కేసిన, ఎక్కువసేపు అయితే లేదు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి ఐస్ క్రీమ్ ఇచ్చినారు. ఇదే లాస్ట్ ఇంకా మనకి ఫుడ్. Many hours later. సో గైస్ ఫైనలీ వీఆర్ అట్ హైదరాబాద్. ఎగ్జాక్ట్గా 11కి అంటే ఇంకా ఒక 2 నిమిషాల ముందే మనం హైదరాబాద్ కాచిగూడ స్టేషన్, అంటే మన ట్రైన్ వచ్చేసి ఫ్రమ్ బెంగళూరు యశ్వంత్పూర్ టు హైదరాబాద్ కాచిగూడ. బెంగళూరులో ఆఫ్టర్నూన్ 2:45కి స్టార్ట్ అయ్యి హైదరాబాద్లో నైట్ 11కి అనమాట తీసుకొచ్చేది. ఎగ్జాక్ట్గా ఆన్ టైం స్టార్ట్ అయింది, ఆన్ టైంలో మనల్ని తీసుకొచ్చి వదిలేసింది. సో వందే భారత్లో ఇది బిగ్గెస్ట్ పాజిటివ్, ఆన్ టైం ఉంటుంది. అండ్ ఇంకా లోపల నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ అంతా చాలా బాగుంటాయి. ఇవన్నీ పాజిటివ్స్, అన్నీ బాగున్నాయి. కానీ నాకు ఈ వందే భారత్ ట్రైన్ జర్నీ అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో రీజన్స్ చెప్తా. నెంబర్ 1, సో బేసిక్గా మనందరం ట్రైన్ జర్నీలో ట్రైన్ ఎక్కడ ఆగితే ఆ స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద దిగి అటు ఇటు రౌండ్లు వేసి ఆ ఫీల్ మనకి వందే భారత్లో రాదనమాట. ఎందుకంటే డోర్స్ లాక్ అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ట్రైన్లోనే ఉండాలి. అది నాకు నచ్చలేదు ఫస్ట్. అండ్ సెకండ్, స్నాక్స్. సో ట్రైన్లో టీ, సమోసా, బజ్జీలు అని చెప్పి అమ్ముకుంటూ చాలామంది వస్తారు కదా. ఈ ట్రైన్లో ఎవ్వరు రారు లోపలికి. అంటే ఆ వింటేజ్ ట్రైన్ ఫీల్ అయితే మనం మిస్ అవుతాం. ప్లస్ ఇది ఓన్లీ సీటరే, స్లీపర్ అయితే ప్రెజెంట్ వందే భారత్లో లేదు. సో జర్నీ మొత్తం మనం కూర్చొనే ఉండాలి. అది ఇంకొక మైనస్ అనిపించింది నాకు. అండ్ టికెట్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ నార్మల్ ట్రైన్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఈ 4 నాకు నచ్చలేదు. లేదు మాకు టికెట్ ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, జర్నీ ఫాస్ట్గా అండ్ కంఫర్టబుల్గా, మెయిన్గా సేఫ్టీ ఉండాలంటే కళ్ళు మూసుకొని వందే భారత్ ఎక్కండి. ఈ కాచిగూడ స్టేషన్ దగ్గర నుంచి నేను ఉండేది లింగంపల్లి దగ్గర అనమాట. అక్కడికి ఆటో, క్యాబ్, ఊబర్, ర్యాపిడో చూస్తే 3 నుంచి 500 చూపించింది. సరే అని చెప్పి ఇప్పటికే ట్రైన్ చెక్ చేశాను అనమాట. నాకు తెలియదు ఉందా లేదా అని. ఇప్పటికే చెక్ చేస్తే MMTS ట్రైన్ రెడీగా ఉంది, అంటే ఒక 10-20 minutes లో. సరే అని చెప్పి వచ్చి టికెట్ తీసుకుంటూ జస్ట్ 10 రూపీస్, 10 అంటే 10 లింగంపల్లికి. అసలు హైలైట్ కదా ఇది. స్టేషన్ లోపల చూడండి, ఈ బండ్లు జనాల్ని అలాగే లగేజ్ మోసుకెళ్తూ తిరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల పాపం కూలీ అంటే లగేజ్ మోసే వాళ్ళకి కొంచెం ఇబ్బందే. ఈ MMTS ట్రైన్ ఆల్మోస్ట్ 1 hour లేట్గా వచ్చింది. 300 కోసం కక్కుర్తిపడి టైం అయితే 12:30 కాచిగూడ స్టేషన్లో ఉన్నా. ఇప్పుడు మళ్ళీ లింగంపల్లిలో దిగి ఆ నుంచి ఆటో ఎక్కుకోవాలి. ఈ ట్రైన్లో ఇదే అన్న తలనొప్పి, డిలే, టైంకి రావు. ఇది నైట్ 1:30కి లింగంపల్లి స్టేషన్లో ఆటో ఎక్కి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయినా. సో గైస్ అది వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోగా నచ్చితే వచ్చిన లైక్ చేసి ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ కూడా చేయండి. ఉంటా.